కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దావీదు యొక్క పౌరుషం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. దేవుని జనము, దేవుని ప్రజలు అని చెప్పుకుంటే సరిపోదు, కానీ నేను దైవ సేవకుడిని అని చెప్పుకుంటే సరిపోదు, కానీ నేను సంఘ కాపరిని, సంఘ పెద్దను, నేను పరిచారకుడిని, నేను సంఘ సేవ చేస్తున్నాను, దైవ సేవ చేస్తున్నాను అని చెప్పుకుంటే సరిపోదు, కానీ మనము పౌరుషము కలిగి ఉండాలి. దావీదుకున్న పౌరుషం ఏంటంటే, దేవునిని ఎవడైనా ఒక్క మాట అంటే, పన్నెత్తి ఒక్క మాట అన్నా కూడా ఆ మాట అన్నవాడు భూమి మీద లేకుండా చేయాలి అనేటువంటి పౌరుషం, అంతటి పౌరుషం, చంపేంత పౌరుషం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనంలో దేవుని విషయమై దావీదు యొక్క పౌరుషమును గురించి వ్రాయబడి ఉన్నది. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని, అనగా దైవిక ఆశీర్వాదము లేని, ఎన్నిక లేని ఒక అన్యుడైనటువంటి ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? వీడు ఎత్తుగా ఉండొచ్చు, బలమైన వాడు కావచ్చు, అయితే ఏంటి? చూడండి 17వ అధ్యాయంలోనే 28, 29లో ఇక్కడ దావీదు పలికినటువంటి పరుషమైన మాటల విషయమై దావీదును మందలించినటువంటి పెద్ద అన్న అయినటువంటి ఏలీయాబును మనం చూస్తాం. ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి, ఒరే తమ్ముడు దావీదు, అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసేటివి? ఎవరికి అప్పగించావు? నాన్నగారు నీకేం చెప్పాడు? ఆ గొర్రెల మందను ఖాయమని చెప్పాడు. నీకున్న ఒకే ఒక పని అదే. నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. నాకు తెలుసురా నీ గురించి, నీకు యాటిట్యూడ్ ఎక్కువగా మాట్లాడాడు. అందుకు దావీదు అంటున్నాడు, నేనేం చేసిన నాన్న? మాట మాత్రము పలికితిని. ఆ గొల్యాత్ అనేవాడు అంతంత మాటలు అంటున్నప్పుడు ఇశ్రాయేలీల సైన్యములో కనీసం రాజుగారైనా ఒక్క మాటైనా అన్నాడా? సహస్రాధిపతులు ఎంతమంది ఉన్నారు, ఒక్కరైనా నోరు విప్పారా? ఎవరికీ పౌరుషం లేదు కదా అన్న. నేను సైనికుడిని కాదు, నేను సైన్యములో ఒక పాలిభాగస్తుడను కాను, నా చేతిలో ఎటువంటి ఆయుధములు కూడా లేవు. నేను మీకు భోజనము ఇవ్వడానికి మాత్రమే నాన్నగారు చెప్తే వచ్చాను. కానీ అతను అంటున్న మాటలు ఈ యుద్ధ వాతావరణంలో నాకు నచ్చలేదు. ఇక్కడ దావీదు ఉద్దేశం ఏంటంటే, గొల్యాతు అంతలా దూషిస్తుంటే, ఇశ్రాయేలీల సైన్యం యొక్క పరువు తీస్తూ ఉంటే, మీ అందరి వలె మౌనముగా ఉండుటకు నేను పౌరుషము లేని వాడిని కాను. మీకు భయమేమో వాడిని చూస్తే, నాకు భయం లేదు. ఒకవేళ మీకు ప్రాణం మీద ఆశ ఎక్కువ, తీపి ఎక్కువ ఉన్నదేమో, నాకు లేదు. దేవునిని తిరస్కరించే వాడిని అంతమొందించాలనేటువంటి కోపము, పౌరుషము, ఆవేశము నాలో ఉండుట కరెక్టే అని నమ్మాడు దావీదు. దావీదు వల్ల మనం కూడా పౌరుషము కలిగిన వారమై ఉందాం. దేవుని కొరకు నిజంగా పరిశుద్ధతతో పని చేద్దాం. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. దావీదుకున్నటువంటి పౌరుషము నీవు ఆయనకి ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదమే ప్రభువా. అటువంటి ఆశీర్వాదమును మేము కూడా పొందుకోవాలని ఆశపడుతున్నాము. మా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఉండటానికి మాకు అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you.